సీనియర్ పార్లమెంటేరియన్, అనేక సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యులుగా, శాసనసభ్యులుగా, శాసనమండలి సభ్యులుగా, ఈ రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి పార్లమెంటులోనే ఓబీసీ సెల్కి కన్వీనర్గా, చైర్మన్గా పనిచేసినటువంటి హనుమంతరావు గారిని కావాలని అరెస్ట్ చేసి ఈ రకంగా పోలీస్ స్టేషన్ తీసుకురావడం తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. వారు కేవలం సత్యాగ్రహం చేయడం కోసం మహాత్మా గాంధీ గారి ఆదేశాలని వారి సిద్ధాంతాలను నమ్ముకున్నటువంటి ఆయన అత్యంత ప్రియమైనటువంటి రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ దగ్గర తన మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండిస్తూ మౌనంగా దీక్ష చేయడానికి కూర్చుంటే ఆ దీక్షను కూడా భగ్నం చేసి బలవంతంగా ఇటువంటి పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణికి చాలా స్పష్టంగా అర్థం పడుతున్నట్టుగా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అట్లాగే శాసనసభ ప్రాంగణంలో కూడా ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని, అది ఈ నగరంలో ఉన్నటువంటి రకరకాల భవంతులు విపరీతంగా పన్నులు పెంచి వసూలు చేస్తున్న విధానాన్ని కానీ, రాష్ట్రంలో ఎవరైనా ప్రశ్నించేటువంటి మనస్తత్వం ఉంటే వాళ్ళ మీద పెడుతున్నటువంటి తప్పుడు కేసుల్ని ప్రశ్నించడానికి మీడియా ముందుకు వస్తే ఆ మీడియా ముందు ఆయన మాట్లాడకూడదని అక్కడ చేసి అడ్డగించినటువంటి ఒక పోలీసు అధికారిని నాకు ఇక్కడ రైట్ ఉంది, నేను మాట్లాడతానని చెప్పాడు తప్ప అతను అన్నిదా వేరే భాషతో మాట్లాడినట్టు నేను అక్కడ వెళ్ళలేదు. కావాలని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేసి కూర్చోబెట్టిన హనుమంతరావు గారిని పార్టీ పరంగా, శాసనసభ్యుల పరంగా వారిని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి మీ దీక్ష విరమించండి, మీకోసం పార్టీ నిలబడుతుంది, సిఎల్పీలో కూడా మాట్లాడతాం, శాసనసభలో కూడా ప్రశ్నిస్తామని చెప్పి వారిని నేను రిక్వెస్ట్ చేసి ప్రత్యేకంగా మరీ రిక్వెస్ట్ చేసి వారిని ఆ దీక్ష విరమింపు చేసి తీసుకుని వెళ్తున్నాం. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసనసభలో నిలదీస్తాం, బయట కూడా ప్రశ్నిస్తాం. మీరెవరో ప్రశ్నించినంత మాత్రాన అరెస్ట్ చేసి అక్రమంగా ఇట్లా తీసుకొని వచ్చి కూర్చోబెడితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకుంటుందని అది చాలా పొరపాటు. మీరు తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని ప్రయత్నం చేస్తే కూడా సైలెంట్గా ఉంటారని భావిస్తే కూడా పొరపాటు. ఇటువంటి కేసులని కాంగ్రెస్ పార్టీ చాలా చూసింది. ఆయన చిన్ననాటి నుండి ప్రజల పక్షాన బలహీన వర్గాల కోసం, మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం ఆయన జీవితాంతం పోరాటం చేసినటువంటి నాయకుడు. ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, బలహీన వర్గాల కోసం ఆయన ప్రశ్నించేటువంటి గొంతుకుని నేను నొక్కుదామని చూస్తే